नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर हूँ। खबर ये है कि डिस्ट्रिक्ट कांग्रेस कमेटी प्रेसिडेंट बी क्रांति नायडू ने एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया। इस मौके पर उन्होंने कहा कि बीजेपी हुकूमत देश को चलाने में, मुल्क को चलाने में मुकम्मल तौर पर नाकाम हो चुकी है। उन्होंने कहा कि नीट एग्ज़ाम में भी जो है सही तौर पर बीजेपी हुकूमत की जानिब से चलाया नहीं गया। इस मौके पर उन्होंने कहा कि आज पूरा मुल्क परेशान है बीजेपी की पॉलिसीज़ की वजह से। बीजेपी की पॉलिसीज़ की वजह से आज पूरे मुल्क में परेशानी देखी जा रही है। बेरोज़गारी में इजाफ़ा देखा जा रहा है, नौकरियां नहीं मिल रही हैं, पेट्रोल की कीमतें, डीज़ल की कीमतें और गैस सिलेंडर की कीमतों में बेतहाशा इजाफ़ा होता जा रहा है। उन्होंने कहा कि अगर इसी तरीके से जारी रहा तो मुल्क को बहुत बड़ा ख़ुमियाज़ा भुगतना पड़ेगा। मज़ीद उन्होंने कहा कि डॉलर की कीमत में भी जो है बेतहाशा इजाफ़ा होता जा रहा है। इंडियन करेंसी बहुत ख़तरनाक तरीके से गिर रही है। ये तमाम जो है चीज़ें सिर्फ बीजेपी की गलत पॉलिसियों की वजह से हो रही हैं, ऐसा बी क्रांति नायडू डीसीसी प्रेसिडेंट करनूल ने कहा। उन्होंने कहा कि आने वाले दिनों में अगर राहुल गांधी कांग्रेस की हुकूमत आती है तो यकीनन जो है हालात को सुधारा जाएगा। आप देखिए खुसूसी रिपोर्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस अब तक आसानी से दस्तयाब हो सके। అదే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో అంత చిన్న ఇట్లాంటి చర్యలు చేపట్టినప్పుడు అప్పుడు దాన్ని వహించినటువంటి మంత్రులు రిజైన్ చేసి ఈ రోజు దేశం గురించి ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. మరి మీరు ఎంతవరకు ఈ యొక్క నిబద్ధత కలిగిన ప్రభుత్వం అని చెప్పి ఒక్కసారి మీకు సిగ్గుంటే ఆలోచన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు విద్యార్థులు ఆక్రాందన మీకు అందరికి వినపడట్లేదా? ఈరోజు ఎన్టీఏ అంటే అందరూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఇప్పుడు అంతా నేషనల్ టకోరా ఏజెన్సీ అయిపోయింది. అది నీట్ పరీక్షనే లీక్ అయింది అంటే మరి పిహెచ్డి ఎగ్జామ్లు ఏం కావాలా, లేకపోతే యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఏం కావాలా, లేకపోతే ఇట్లాంటివి ఎన్ని ప్రశ్నార్థకం. అసలు ఈ దేశ భవిష్యత్తు మీద మీరు దెబ్బ కొట్టినారనేది మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు అని మీకు ఈరోజు తెలియజేస్తా ఉన్నా. యూనివర్సిటీ ఎంట్రన్స్లు ఏమైనాయి, లేకపోతే పిహెచ్డి ఎంట్రన్స్లు ఏమైనాయి, లేకపోతే మొన్నటిదాకా అసలు ఈ టెస్టింగ్ ఏజెన్సీ లాస్ట్ 14 సంవత్సరాల్లో ఏం చేపట్టిందో వాటన్నిటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ కాదు, ఒక రిటైర్డ్ జడ్జితో, సుప్రీంకోర్టు జడ్జితో ఒక కమిటీ వేసి దీని మీద చర్య చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ రోజు డిమాండ్ చేస్తా ఉంది. ఇకపోతే ఈ యొక్క పెట్రోల్ కావచ్చు, లేకపోతే గ్యాస్ కావచ్చు, లేకపోతే డీజిల్ చర్యలు గ్యారంటీ దెబ్బ తీస్తాయని చెప్పి 2 నెలల నుంచి 3 నెలల నుంచి మొత్తుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ. మనకి స్ట్రాటజిక్ రిజర్వ్స్ లేవు, స్ట్రాటజిక్ రిజర్వ్స్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పాం. కానీ ఇంతవరకే దాని మీద చర్యలు లేక ఈరోజు చూస్తే 3 రూపాయలు 4 రూపాయలు అంటే మీరు ఎలక్షన్స్ అయిపోతేనే పెంచుతారని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు. అదే మీరు చేసి చూపిస్తా ఉన్నారు. ఈ యొక్క దేశం గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారో అని అడుగుతా ఉన్నాం ఈరోజు. ఇకపోతే రైతాంగం ఇప్పుడు అందరూ కూడా పంటలు వేసుకునే సమయం, మరి యూరియా లేకపోతే ఇది ఇందాకే మా వాళ్ళు చెప్పారు, అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా అధిక రేట్లు 300 నుంచి 400, 500. అది యూరియా కావచ్చు, లేకపోతే ఎరువులు కావచ్చు, ఫెర్టిలైజర్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో రేట్లు పెరిగిపోయినాయి. ఈరోజు సామాన్యుడు బ్రతకాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు మీరు తీసుకొని వచ్చిన దాంట్లో అది నిజమా కాదనేది ఆలోచన చేయాలి. ఇకపోతే రాష్ట్రంలో మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఇందాక చెప్పినట్లు గోల్డ్ మైన్స్ 1500 ఎకరాల్లో ఓపెన్ చేస్తున్నామని వచ్చినారు. నేను అదే నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ కూడా నేను బాధ్యత వహిస్తా ఉన్నా. అదే ఒక గోల్డ్ మైన్స్ నుండి ఇప్పుడు ఈ యొక్క జియో మైసూర్ దాన్ని ఇచ్చి ఇంతవరకు ఈ ప్రభుత్వానికి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎంతవరకు ఉపయోగపడిందని చెప్పేసి ఆలోచన చేయాల్సింది ఈ ప్రభుత్వం. ఇంతవరకే కూడా అక్కడ స్థానికంగా మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, స్థానికంగా ఉన్న వాళ్ళకి కనీసం సిఎస్ఆర్ ఫెసిలిటీ ఇవ్వట్లేదు. అక్కడి నుంచి నేను లాస్ట్ 5 ఏళ్లలో ఆ ఒక కంపెనీ నుంచి ఈ ప్రభుత్వానికి అంటే ఒక ట్యాక్స్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇట్లా దాంట్లో ఎంత వచ్చిందంటే వాళ్ళు సంవత్సరానికి 1 కోటి రూపాయలు చూపిస్తా ఉన్నారు. మరి 1000 కేజీలు తీస్తాము సంవత్సరానికి అని చెప్పినటువంటి కంపెనీ సంవత్సరానికి వాళ్ళు కడుతున్న ట్యాక్స్ ఎంత అండి? 1 కోటి రూపాయలు. ఆ 1 కోటి రూపాయల్లో అది కూడా 1 కోటి కాదు, 95 lakhs చూపిస్తా ఉన్నారు. మరి ఎంతవరకు వీళ్ళు నిజంగా నిబద్ధతతో ఉన్నటువంటి కంపెనీ? ఆ కంపెనీని మీరు ప్రశ్నిస్తే వాళ్ళు అంటూ ఉన్నారు ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, మీరు ఎట్లా అడుగుతారని. మరి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తర్వాత ఈ యొక్క మా ఒక ప్రాంతానికి ఏం ఉపయోగం, ఈ జిల్లాకి ఏం ఉపయోగం అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత ఆర్భాటంగా ఈరోజు ఓపెన్ చేయడానికి ఇక్కడికి వస్తున్నారని అడుగుతా ఉన్నాం.
ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ వల్ల ఈ యొక్క జిల్లా ఏమైనా అభివృద్ధి చెందుతా ఉందా, లేకపోతే ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ వల్ల అక్కడ స్థానికంగా ఏమైనా ఉద్యోగాలు వస్తా ఉన్నాయా, అవకాశాలు ఏమైనా వస్తా ఉన్నాయా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం మనకందరికి కూడా ఉంది. మా భూముల్లో ఈరోజు మీరందరూ అడిగితే మేము భూములు ఇచ్చిన మా రైతులు భూములు ఇస్తే ఈరోజు అక్కడ మరి మైనింగ్ చేసినటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళకి ఏమీ లేకోకుండా ఈరోజు అక్కడ వైలేషన్స్ జరిగినాయి. అక్కడ ఉన్నటువంటి అక్కడంతా కూడా సెమీ ఫారెస్ట్ ఏరియాస్ అవన్నీ కూడా మరి అక్కడంతా మీరు ఉల్లంఘన చేస్తా ఉన్నారు, ఫారెస్ట్ ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత మీకు ఎకనామిక్ యాక్ట్స్ కూడా ఇక్కడ ఏం ఫాలో కావట్లేదు. ఇప్పుడు వాళ్ళకందరికి కూడా తెలుసు, మనకి ఇప్పుడు ఏదైనా కానీ BS4 BS3 అని మన వెహికల్స్ ఏదైతే భారత్ స్టాండర్డ్స్ ఉంటాయో ఆ భారత్ స్టాండర్డ్స్ ప్రతి ఒక్కటి కూడా వ్యతిరేకంగా ఈ మైనింగ్ జరుగుతోంది. మరి చర్యలు ఎక్కడ అని అడుగుతా ఉన్నాం. ఇకపోతే ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు అవన్నీ ఉన్నాయి, పెన్నా కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డోన్లు ఇక్కడ ఉన్న దగ్గర ఉన్నటువంటి అక్కడ చేసేటువంటి మైనింగ్ వాళ్ళు కూడా CSR యాక్టివిటీస్ కింద వాళ్ళు ఓపెన్ చేసిన స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ లో ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి విద్యార్థి దగ్గర 15 నుంచి 18 వేలు వసూలు చేస్తా ఉంటే ఇదే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు ఎవరు కూడా పట్టించుకోకుండా ప్రజల్ని మోసం చేసే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వానికి ఎంతవరకు నిబద్ధత ఉంది ఈ యొక్క జిల్లా మీద అని అడుగుతా ఉన్నాం. ఇదే ఒక రాయలసీమ డిక్లరేషన్ చెప్పుకున్నటువంటి బీజేపీ కావచ్చు, కర్నూలు జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి జనసేన కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద మాట్లాడినటువంటి తెలుగుదేశం కావచ్చు, వేదావతి ప్రాజెక్టుకి 2500 కోట్లు శాంక్షన్ చేసినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు ఈరోజు కనీసం 250 కోట్లు అదే ఇక్కడ ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య గారు వీళ్ళందరూ కూడా ఇంజనీర్లు రామకృష్ణ రెడ్డి సార్ వీళ్ళందరూ అడిగితే మీరు ఎందుకు కనీసం 250 కోట్లు కేటాయించి ఇక్కడ మాకు కనీసం సెమీ లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయమంటూ కూడా ఎందుకు చేయట్లేదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. వేదావతి ప్రాజెక్ట్ మీద ₹1 మీరు కేటాయించలేదు, వేదావతి ప్రాజెక్ట్ కి గుండ్రేవులకు ₹1 కేటాయించలేదు, మళ్ళీ మేము ప్రాజెక్టులు తెస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి జరుగుతోంది అంటే అంత కార్పొరేట్ మాఫియా జరుగుతోంది. ఇక్కడ మీరు స్థానికంగా చూస్తే కూడా భరత్ గారు ఏమో 45 కోట్లు తీసుకున్నారని చెప్పి నిన్ననే బైరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏమో స్టేట్మెంట్ ఇస్తారు, ఆయన ఏమో చూపిస్తాను ఆధారాలని చెప్పి ఈ రోజు మళ్ళీ స్టేట్మెంట్లు. మరి ఇక్కడ నిజంగా మీకు నిబద్ధత ఉంటే ఇక్కడ ఇంతవరకు రావాల్సినటువంటి హైకోర్టు బెంచ్ ఎందుకు రాలేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. హైకోర్టు బెంచ్ కి మీరు ఎంతవరకు ప్రతిపాదనలు పెట్టినారు, అది ఎంతవరకు నెరవేరింది? ఎవరైనా కానీ ఇప్పుడు ఎక్కడ చూసా కానీ మీరు అందరూ ఓరోకల్లో అక్కడ ఫ్యాక్టరీలు కడతామంటారు, జగన్నాథ్ గట్టు మీద కాలేజీ కడతామంటున్నటువంటి వ్యక్తి మరి ఏ క్యాంప్ B క్యాంప్ C క్యాంపులు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ అంతా రిమూవ్ చేసి ఇక్కడ హైకోర్టు బెంచ్ పెడతామంటాం హాస్యాస్పదం కావునా కాదా అని అడుగుతాం. ఇప్పుడున్న మెయిన్ హైకోర్టు ఎంత ఏరియాలో ఉంది, ఎంత దాంట్లో ఉంది, నువ్వు బెంచ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న ఓన్లీ 4 జిల్లాల కేసులు వాదించేటువంటి ఏరియా ఎంత ఉంటుంది? మీరు మొన్న ఖాళీ చేయించినటువంటి స్థలం ఎంత? అంటే మీరు ఏమైనా హోటల్స్ కట్టి చేయాలని చెప్పేసి అంటున్నారని కొంతమంది వినకిడి. మరి నిజంగా ఈ యొక్క అభివృద్ధి మీద, ఈ యొక్క జిల్లా అభివృద్ధి మీద మీరు తీసుకున్నటువంటి చర్యని ఒకటి ఇవ్వండి, ఒక బ్లూ ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వండి. మీరందరూ మాట్లాడుతున్నారు కదా, బ్లూ ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఈ రీజన్ కి ఎంతవరకు హెల్ప్ అయింది, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఎంతవరకు మేము ఇచ్చినాం ఏమనేది ఒక బ్లూ ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వండి. మేమందరం కూడా మీకు మద్దతు తెలుపుతాం, మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం. కానీ ఈ రోజు ఏం లేకోకుండా ఈ ప్రాంతాన్ని మోసం చేస్తా ఉంటే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ యొక్క జిల్లాకి కంప్లీట్ గా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మోసం చేస్తుందని కళ్ళ కట్టినట్టుగా మీకు చూపిస్తా ఉన్నాం. ప్రాజెక్టుకు ₹1 లేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత అభివృద్ధి కోసం ఏం లేదు, రోడ్లు వేసామంటున్నారు, అదేంటున్నారు. మీరంతా చూసుకుంటే పల్లెల్లో అసలు తిరగలేని పరిస్థితి ఈరోజు పల్లెల్లో ఏర్పడతా ఉంది. కరువు ప్రజలందరూ కూడా వెళ్ళిపోయినారు. నీటి ఒక సంరక్షణ కోసం రిజర్వాయర్లు ఏర్పాటు చేయండి అని గత 10 ఏళ్లుగా కొట్లాడుతున్నటువంటి ఇంజనీర్లు చచ్చిపోయినారు, కానీ మీరు మాత్రం అలాగే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రాంతం గురించి, ఈ యొక్క జిల్లా గురించి ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ మరొకసారి ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇందాక కూడా చెప్పినాం, ఎప్పుడో మేమందరం కూడా అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, వాటిని ప్రశ్నిస్తూనే ఉన్నాం, దాని మీద ఒక స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం మొండి వైఖరి చూపించడం అనేది మాత్రం ఇది సరికాదు. మీరు డెవలప్మెంట్ చూపిస్తున్నటువంటి ఇందాక కూడా కొంతమంది చెప్తా ఉన్నారు, 3 పిల్లల కంటే 30,000, 4 పిల్లల కంటే 40,000 అని చెప్పేసి. మీరు మాట్లాడింది కూడా బాగుంది, డెమోగ్రఫిక్ డివిడెండ్ పెరుగుతుంది, దానివల్ల మనకి డబ్బులు వస్తాయని. ఇక్కడ మనం చూడొచ్చు, మన జిల్లా పరిస్థితి చూడండి. మాకు ఇక్కడ రైల్వే జంక్షన్లు ఉన్నాయి, ఇక్కడ మంచి మంచి హైవేలు ఉన్నాయి, కానీ వాటర్ ఉన్నా కూడా మేము ఇక్కడ కాపాడుకోలేని పరిస్థితి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటే నువ్వు డెమోగ్రఫిక్ డివిడెండ్ వల్ల డబ్బులు వస్తాయని నువ్వు ఆలోచిస్తా ఉంటే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకోకుండా చోట డెమోగ్రఫిక్ డివిడెండ్ వల్ల డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఎక్కడైనా ఏ ఎకనామిస్ట్ అయినా చెప్పినారా అని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు MA ఎకనామిక్స్ చేస్తారు, కనీసం డెమోగ్రఫీ డివిడెండ్ గురించి మాట్లాడేటప్పుడు దాని బేస్ ఏంది, దాని ఒక డెవలప్మెంట్ ఏంది,
తర్వాత జినీ కోఎఫిషియంట్ ఎలా ఉంటది, మీరు దాని ఒక గ్రాఫ్ చూస్తే మీరు పైకి పోతుందా కిందికి పోతుందా అని కనీసం ఆలోచన చేయాలా. బేసిక్స్ ఇవన్నీ కూడా బేసిక్స్ కూడా తెలియకోకుండా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రోజు ప్రజల మీద రుద్దడం అనేది అదొక చాలా తప్పు. మీరు ఇస్తున్నటువంటి పథకాలు కావచ్చు ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయండి? మీరు 40 ఏళ్ళు దాటితే పిల్లలకి ఆడపిల్లలు నిరుద్యోగ భృతి అన్నారు, ఇంతవరకే లేదు. మరి అదే ఇప్పుడు 4-3 కంటే ఇప్పుడు చదివే చదువులకి అక్కడ జరుగుతున్నటువంటి స్కాములకి ఉద్యోగాలు లేక జరువులు లేక ఈరోజు మనం చూస్తే గ్రూప్ 1 గ్రూప్ 2 లో ఈరోజు గ్రూప్ 1 ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్లు ఈరోజు వాళ్ళందరినీ కూడా కాల్ ఆఫ్ చేసే హైకోర్టు పోయి పక్కన కూర్చున్నారు. ఇంత స్కాముల మధ్యలో మళ్ళీ ఇప్పుడు 3వ పిల్లోడు 4వ పిల్లోడు వస్తే వాళ్ళని బతుకేంది ఏం కథ అనేది ఒక్కసారి ఆలోచించాలి ఈ ప్రభుత్వం. మీరు ఏమైనా పారదర్శకంగా ఉన్నారా, నిబద్ధత ఉందా మీకు అకౌంటబిలిటీ కానీ ట్రాన్స్పరెన్సీ కానీ ఈ యొక్క దేశం మీద రాష్ట్రం మీద కనీసం అవగాహన ఉంటే ఇట్లా బిహేవ్ చేయరు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి ఎన్నోసారి 5వ టర్మ్ మీరు ఎలా ఉండాలా ఏం కథ అనేది ఒకసారి ఆలోచన చేయాలా. రాష్ట్ర దేశ అభివృద్ధి గురించి మరొకసారి ఆలోచన చేయాలని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచామని కర్నూలు జిల్లాని ఆదుకోవడానికి కనీసం ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఒక అకౌంటబుల్ గా ఇక్కడ పనిచేయాలని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్.